హాయ్! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ట్రైన్ టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. సో, అందుకే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళ కోసం ఒక మంచి లో చార్జెస్ ఉన్న ఐఆర్‌సీటీసీ కార్డ్ గురించి అయితే చెప్పబోతున్నా. సో, లేట్ ఎందుకు? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్! దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. ఈరోజు మీకు హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఐఆర్‌సీటీసీ కొలాబరేటివ్‌వి ప్రొవైడ్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ చార్జెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, ఈ కార్డ్‌లో మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ మెంబర్‌షిప్ ఫీజ్ అయితే చార్జ్ చేస్తున్నారు. ₹500 ప్లస్ జీఎస్టీ. బట్ యాన్యువల్ మెంబర్‌షిప్ ఫీజ్ వేవ్ ఆఫ్ అవ్వాలి అంటే ఇయర్లీ ₹1,50,000 స్పెండ్స్ అయితే చేయాలి. వన్స్ మీకు ఈ కార్డ్ రిసీవ్ అయిన తర్వాత వితిన్ 37 డేస్‌లో 1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు ₹500 వెల్కమ్ గిఫ్ట్ వౌచర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్‌లో మైల్‌స్టోన్ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ కార్డ్‌లో ఎవ్రీ క్వార్టర్‌కి ₹30,000 స్పెండ్ చేస్తే ₹500 గిఫ్ట్ వౌచర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు చేసే ట్రాన్సాక్షన్స్ రిటైల్ ట్రాన్సాక్షన్స్ అయితే అవి ఉండాలి. అండ్ మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి ఐఆర్‌సీటీసీ యాప్ ఆర్ వెబ్సైట్ అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్మార్ట్ బైలో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే ₹100కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంత్లీ 1000 రివార్డ్ పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ కార్డ్‌లో రైల్వే టికెట్ బుకింగ్స్ పైన 1% సర్చార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మంత్లీ ₹1000 వరకు మీకు సర్చార్జ్ అయితే రిసీవ్ అవుతుంది. అండ్ మీకు అడిషనల్‌గా 5% క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు హెచ్‌డిఎఫ్‌సి స్మార్ట్ బైని యూజ్ చేసి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేయాలి. అండ్ మీరు మంత్లీ ₹1000 వరకు క్యాష్ బ్యాక్‌ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ టోటల్‌గా ఈ కార్డ్‌లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా అంటే ప్రీవియస్‌గా చెప్పినట్టు 5% రివార్డ్ పాయింట్స్ అండ్ 5% క్యాష్ బ్యాక్. బట్ మీరు హెచ్‌డిఎఫ్‌సి స్మార్ట్ బైని యూజ్ చేసి ట్రైన్ టికెట్స్‌ని అయితే బుక్ చేయాలి. అప్పుడే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే క్రెడిట్ అవుతుంది. సో, మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి అదర్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ₹100కి 1 రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ కార్డ్‌లో మంత్లీ గ్రోసరీ స్పెండ్స్‌కి 1000 రివార్డ్ పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఈ కార్డ్‌లో 1 రివార్డ్ పాయింట్ ₹1 వాల్యూ చేస్తుంది. అండ్ మీరు ఈ కార్డ్‌లో ఎర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్‌కి 2 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీకు ఈ కార్డ్‌లో రిసీవ్ అయిన రివార్డ్ పాయింట్స్‌ని రిడీమ్ చేసుకోవడానికి ₹99 ప్లస్ జీఎస్టీ అయితే చార్జ్ చేస్తున్నారు. బట్ మీరు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయడానికి మినిమమ్ 100 రివార్డ్ పాయింట్స్ అయితే ఉండాలి. సో, మీరు ఎర్న్ చేసుకున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రివార్డ్ పాయింట్స్‌ని త్రూ హెచ్‌డిఎఫ్‌సి స్మార్ట్ బై ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. బట్ ఈ రివార్డ్ పాయింట్స్ ఓన్లీ ట్రైన్ టికెట్ బుకింగ్స్‌కి మాత్రమే యూజ్ అవుతాయి. అండ్ మీకు టికెట్ ప్రైస్‌లో 70% టికెట్ ప్రైస్‌ని రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి బుక్ చేయొచ్చు. రిమైనింగ్ అమౌంట్‌ని క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేయాలి. అండ్ మీకు ఈ కార్డ్ రూపే వేరియంట్‌లో ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి యూపీఐ స్పెండ్స్ చేస్తే మంత్లీ 500 రివార్డ్ పాయింట్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి ఫ్యూయల్ స్పెండ్స్, వాలెట్ లోడ్స్, ఎడ్యుకేషనల్ పేమెంట్స్, రెంటల్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ అడ్వాన్స్, స్మార్ట్ ఈఎంఐస్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఈ స్పెండ్స్‌కి మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ మీకు ఈ కార్డ్‌లో ఇయర్‌కి 8 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు క్వార్టర్‌కి 2 లాంజ్ యాక్సెస్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ కార్డ్‌లో మీకు ఫ్యూయల్ స్టేషన్ బట్టి ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వేరీ అవుతుంది. 1% టు 2.5%. బట్ మీరు 400-5,000 ఈ మిడిల్‌లో చేసే ట్రాన్సాక్షన్‌కి మాత్రమే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మంత్లీ మీకు ₹250 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బోత్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. బట్ సాలరీడ్ అయితే మంత్లీ ఇన్కమ్ 25,000 అబవ్ ఉండాలి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇయర్లీ 6 lakhs ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేసి ఉండాలి. సో, ఈ కార్డ్ ఛార్జెస్ చూసుకుంటే ఈ కార్డ్‌లో 50 డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీరు ఈ కార్డ్‌ని లాస్ చేసుకుని రీఇష్యూ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే ₹100 అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి లేట్‌గా పేమెంట్స్ చేస్తే లేట్ పేమెంట్ ఫీజ్‌గా ₹100-1,300 వరకు చార్జ్ చేస్తున్నారు. సో, మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి ఏటీఎమ్స్‌లో క్యాష్ విత్‌డ్రాల్స్ చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీజ్‌గా 2.5% ఆర్ 500 వీటిలో హయ్యర్ చార్జెస్‌ని అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్‌లో ప్రొవైడ్ చేసిన లిమిట్‌కి మించి యూజ్ చేస్తే ఓవర్ లిమిట్ ఫీజ్‌గా 2.5% అయితే చార్జ్ చేస్తున్నారు. సో, మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కార్డ్‌లో ఎక్స్ట్రాగా 1% ప్లస్ జీఎస్టీ అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్‌లో ఫైనాన్స్ చార్జెస్ చూసుకుంటే
మంత్లీ 3.6% అండ్ ఇయర్లీ 43.2% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఐఆర్సిటీసీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొలాబరేటివ్ ప్రొవైడ్ చేసిన ఐఆర్సిటీసీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.